రైట్ ఇది ఏంటంటే జస్ట్ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ రిమూవింగ్ ద స్క్రాచ్. రైట్ ఇదే విషయం ఒకసారి స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారానికి మోదీ గారికి పిలవకుండా మన భారతదేశం నుంచి వెళ్ళి జయశంకర్ గారు యాజ్ ఎ ఫారెన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళారు. అదే నేపథ్యంలో ముఖేష్ అంబానీకి ఆహ్వానం పలికారు. అంటే ప్రపంచ కుబేరులు కూడా అక్కడ ట్రంప్తో కనబడ్డారు. కానీ మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారు ఎవరైతే ఆలింగనం చేసుకొని నా ప్రధాని నా అధ్యక్షుడు అని మనం ఆలింగనం చేసుకున్న మోదీ గారు అక్కడ లేకపోవడం, అంటే ద్వారా ఇంకొక విషయం నేను జోడించదలుచుకున్నాను. మన కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగాను, మన మిత్రుడు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగాను, అంటే గతంలో మెక్సికోకు సంబంధించింది అక్కడ గోడ కడుతున్నానని చెప్పారు. ఆ గోడను వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇటు అమెరికన్స్ కూడా వ్యతిరేకించారు, మెక్సికన్స్ కూడా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారండి ఇప్పుడు ప్రస్తుతం? రెండు అంశాలు మీరు చెప్పినట్లు మోడీ గారు పోకపోవడం అనేది ఇక్కడ కంట్రీ తరఫున భారతదేశం అనేది ఒకటి, రెండవది వ్యక్తిగతము. దేశం తరఫున ఓకే, భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి జయశంకర్ గారు పోయారు, అది ఓకే. కానీ మీరు చెప్పినట్లు మనం అనుకోవడం అంటే జనరల్ గా పబ్లిక్ మోడీ గారికి ట్రంప్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి ఆయన తరపున అమెరికాలో కూడా ఆయన తరపున ఈయన ప్రచారం చేశాడు, ఈయన ఇక్కడికి వచ్చాడు అవుడు మోడీ అని చెప్పేసి అక్కడ ఆ టైపు సాగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో జనరల్ గా వచ్చేసి ఎవరు పోయినా పోకపోయినా ఈయన పోతాడు అని జనరల్ గా అనుకున్నారు. కానీ సరే చాలా రోజులు ఉంటే జయశంకర్ గారే పోతారని పేపర్లో కూడా వస్తుంది. కానీ అది కొంత మరి ఆయన పర్సనల్ గా పిలవకుండా వారికి కంట్రీకి ఇన్విటేషన్ పంపించి పర్సనల్ గా పిలవలేదో లేదు వచ్చేసి మరి ఈయన పర్సనల్ గా పిలిచిన ఈయన పోలేదు కానీ మనకు పూర్తిగా తెలియదు. ఎనిహో అది మాత్రం కొంచెము డిబేటబులే. కంట్రీ తరపున కాదు కానీ కంట్రీ తరపున పోయారు, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ తరపున పోలేదనేది ఒకటి న్యాచురల్ గా వచ్చేసి ఎవరికైనా సందేహం కలిగే ఆస్కారం ఉంది. మరి డెప్త్ లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఇక రెండవది వచ్చేసి సరే డెఫినెట్ గా వచ్చేసి ఏ దేశమైనా మన దేశం కూడా సఫర్ అవుతుంది కదా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క వలసలను నివారించడము, ఈ యొక్క దాంట్లో వచ్చేసి డ్రగ్స్, గంజాయి, ఈ యొక్క టెర్రరిజము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దానికి పొరుగు దేశము ఈ పక్క మెక్సికో కంపారిటివ్లీ అమెరికాతో పోలిస్తే బీద దేశము. కాబట్టి అక్కడ నుండి వలసలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది లాస్ట్ టైం కూడా చెప్పాడు, ఇప్పుడే కాదు ట్రంప్ వచ్చేసి లాస్ట్ టైం కూడా మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని చెప్పాడు. అప్పుడు పూర్తిగా చేయలేకపోయినాడు. కానీ డెఫినెట్ గా వచ్చేసి అది ఆ కంట్రీకి ఒక సమస్య అదేమో. డెఫినెట్ గా వచ్చేసి ఏ దేశంలో ఆ దేశంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కాబట్టి ఆడ భద్రతా ఏర్పాటు పటిష్టంగా చేస్తా ఉన్నట్టుంది, ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. గోడ కట్టేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇది కెనడాను కలుపుకుంటాము, మెక్సికోను కలుపుకుంటాము, ఇవి వచ్చేసి ఇది సామ్రాజ్యవాదం కింద పోతుంది. ఇది అగైన్ వల్ల వచ్చేసి ప్రపంచ ప్రజలు ప్రజాస్వామ్య ప్రజలు దీన్ని హర్షించరు. నువ్వు అమెరికా వరకు వచ్చేసి ఓకే, ఏ దేశమైనా నేను గ్రేట్ గా ఉండాలనుకుంటాను, భారతీయునిగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడదా నీ తల్లి భూమి బాధినట్టు ఎవరి దేశం వాళ్ళు అనుకోవచ్చు. కానీ మిగతా అన్ని వచ్చేసి కెనడాను కలుపుకుంటాము, 51 రాష్ట్రంగా మెక్సికోను కలుపుకుంటాము. తర్వాత ఇప్పుడు మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చడము, ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకోవడము, ఈ యొక్క వాతావరణ సంబంధించి ప్యారిస్ ఒప్పందం తప్పుకోవడము, ఇవి వచ్చేసి ఇది ఏమాత్రము వచ్చేసి కరెక్ట్ కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నంతలో వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా చేస్తుంది, ఉన్నంతలో వాళ్ళకు నిధులు ఉన్నంతలో. కాబట్టి అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా గతానికంటే కొంత డబ్బులు ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సింది పోనిచ్చి దాని నుండి విరమించుకుంటాం అనేది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అమెరికా బడ్జెట్ లో ఎంత ఉంటుంది అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేది? ఒక స్మాల్ స్పాట్ అంతే. నువ్వు కాకుంటే చైనా ఆల్రెడీ ఇస్తా అని చెప్పింది, వేరే దేశాలు ఇస్తాయి. దాని గురించి నువ్వు పోయినంత మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమది లేకుండా పోదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకా మరొక వైపు వచ్చేసి ఈ యొక్క వాతావరణ కాలుష్యం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పొర పోతా ఉంది. ఇది కార్బన్ మోనాక్సైడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ అని చెప్పేసి అనుకునే నేపథ్యంలో అతను వచ్చేసి ప్యారిస్ ఒప్పందం నుండి తప్పుకోవడం అనేది ఇది ఒక మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా వచ్చేసి అందరం వచ్చేసి గ్రీన్ ఎనర్జీకి పోతా ఉంటే ఆయన గ్రీన్ ఎనర్జీకి బదులు ఆయన శిలాజేంద్రం కోసం పోతా అని చెప్పేసి రివర్స్ లో. కాబట్టి కొన్ని వచ్చేసి అప్రిషియబుల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చేసి తుగ్లకే వారాలు కొన్ని కనపడుతున్నాయి.
ఓకే అమెరికాను గ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మిగతా వచ్చేసి మొత్తం ప్రపంచ దేశాలనే కాకుండా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని మొత్తము అవి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు అనిపిస్తుంది. రైట్ సార్, ఇదే విషయంపై నరసింహారావు గారి దగ్గర వెళ్దాం. నరసింహారావు గారు ఈ రోజు ఇప్పుడు మనం తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తప్పుకుంటున్నానని చెప్పారు.